ఓ గాడ్, టైం అయిపోతుంది. రండి క్విక్. ఈ రవి మీద నీకింత మోసేటే కాఫీ కూడా తాగనివ్వకుండా లాక్కుచ్చావు. ఆయన చాలా బాగా పాడతాడే, అంతేకాదు గిటార్ అద్భుతంగా వాయిస్తాడు. Good evening, ladies and gentlemen. Here we are presenting your favorite singing star, Mr. Ravi. హలో రవి గారు, నేను మీ ఫ్యాన్ ని. అలాగండి, చాలా బాగుందండి. అవును సార్. ఏమిటో చాలా సంతోషంగా సుమండి. ప్లీజ్. నాకు జాతక చూడటం రాదండి. యూ నాటి. జాతకం చూడమని కాదు, ఆటోగ్రాఫ్ ఇమ్మని. ప్లీజ్. చేతి మీద 10 మంది ఉన్నారని ఊరుకుంది కానీ లేకపోతే చేతి మీద కాదు చెంప మీద చేయమని అడిగేది. అది పెన్నుతో కాదు, పెదవులతో. ఏమండి, ఇదేం బాగోలేదండి, అసలు బాగోలేదు. నాకేమిటో భయంగా ఉంది. నేను ఇంటికి వెళ్ళాలి, నన్ను వదిలేయండి ప్లీజ్. ప్లీజ్ హెల్ప్ హెల్ప్ హెల్ప్. తప్పండి తప్పండి. సరదా వీళ్ళు నన్ను. నువ్వు రావని. చూడండి, మీ పేరు శారదా కాదు, చెన్నగిరి సుబ్బమ్మ. పదనయ్య. కంగారు పడకే, నీకేం పోటీ రాదులే. అన్నయ్య అంటుందిగా, మీ యువరాజుకి చెల్లెలు కాబోలు. ఆయన చెల్లెలా? అవును, చెల్లెల్నే. నీకంటే చిన్నదాన్ని, నిజమే. అంత మాత్రం నీ బాగు గురించి నేను ఆలోచించకూడదా? ఇలా పెళ్లి చేసుకోకుండా లింగులు ఇట్టుకోమంటూ ఒంటికేసంటి కొమ్మలా ఎన్నాళ్ళుంటావన్నయ్య? ఏం చక్క పెళ్లి చేసుకుని పొద్దున్న ఇంటికి తీసుకొస్తే. శారదా, మాటి మాటికి పెళ్లి పెళ్లి అని నన్ను భయపెట్టకమ్మా. ఇదిగో, ఇలా భయం అంటే కోపం నాకు. ఆడదంటే మరీ ఇంత కంగారేమిటన్నయ్య నీకు? ఇందా క్లబ్ లో నీ వణుకు చూస్తుంటే నవ్వొచ్చింది నాకు. అయ్యో రామా, గిటార్ పుచ్చుకుంటే పులిలా రెచ్చిపోతావు, ఆడపిల్ల మెచ్చుకుంటే పిల్లిలా ముడుచుకుపోతావు. ఆడనే కొరుకు తినేస్తున్నా, కోసం మింగేస్తుందా? అదేమిటనమ్మా, ఎంత ధైర్యంగా నిలబడదామని ప్రయత్నించినా సరే ఆడది కనిపించగానే కళ్ళు బయర్లు కమ్మేస్తాయి, కాళ్ళు వణికిపోతాయి. దానికి ఒకటే మందుంది. ఏమిటది? ఏ కొట్లో దొరుకుతుంది? త్వరగా చెప్పమ్మా. కొట్లో దొరకదు, పందిట్లో దొరుకుతుంది. అది ఏమిటో? పెళ్లి. సర్లే, ఇంక పెళ్లి మాటేస్తాను. కొద్దిగా కూరేసుకో. నువ్వు త్వరగా పెళ్లి చేసేసుకో అన్నయ్య అని చెప్పను. నీ వంచుగా ఎన్నాళ్ళుంటావు? ఏ వయసులో ముచ్చుతా ఆ వయసులో జరగాలి. నువ్వు త్వరగా పెళ్లి చేసుకొని చెప్పను అన్నా. నీ వయసు వాళ్ళంతా పెళ్లి చేసేసుకుంటున్నారు, నువ్వు కూడా చేసుకొని పోరు పెట్టను. పులుసు అసలు పెళ్లి మాటే మాట్లాడను. మాట్లాడంటూనే ఇప్పటికి 10 సార్లు పెళ్లి పెళ్లి అన్న నేను లెక్క పెట్టాను. చూడమ్మా, నా పెళ్లి గురించి మాట్లాడడం మానేసి నువ్వు పెళ్లి చేసేసుకోమ్మా. నేనా? సర్లే, నేను ఇలా వదిలేసి నా దోవ నేను చూసుకోనా? బకెట్ వేణీళ్ళు ఎన్ని చెంబులు చన్నీళ్లు కలపాలో తెలియని వాడివి నిన్ను వదిలేడమా? చాలు చాలు చాలు. చాలేంటి, మళ్ళీ ఆకలేస్తుంది. ఈ కాస్త తినే. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అన్నయ్య. లేచావా? 1 minute కాఫీ తీసుకొస్తాను. ఏంటమ్మా ఇది? రోజు ఇదేం ప్రశ్న? దీనే కరెక్టే అంటారు. అది తెలుసు, నీకీ కరాటేలేమిటా అని. చూడు, ఇది మానేసి లక్షణంగా ఏ సితారో డాన్సో నేర్చుకోవచ్చు కదా. పోనీ ఇలా అనే బదులు సరిగమ నేర్చుకోవచ్చు కదమ్మా. అన్నయ్య, ఈ కాలంలో ప్రతి ఆడది కరాటే నేర్చుకోవాల్సిందే. పెరిమురి వేషాలేసే రాస్కల్స్ చేత సరిగమలు పాడించి డాన్స్ ఆడించాలంటే ఈ విద్య తప్ప కావాలి. అదేమిటనమ్మా, ఆడదాన్ని చూసి ఆడదానిలో సిగ్గుపడే అన్న మగవాడితో మగవాడిగా ప్రవర్తించలేదు. ఆ బ్రహ్మదేవుడు మన ఇద్దరిని పుట్టించేటప్పుడు ఏ ఫ్యామిలీ వరిస్తో వచ్చి ఉంటాయి. పౌడర్ కొనలేదనో చీర తేలేదనో సరస్సు తలిగి ఉంటుంది. ఆ చిరాకులో మన ఇద్దరు బొమ్మలు అస్తవ్యస్తంగా తయారు తోసేస్తుంటాడు. అన్నయ్య, ఏంట్రా నువ్వు చెప్పింది చాలు గాని నీ కాఫీ ఇస్తాను. కాలేజ్ టైం అయింది. అంతేగాని నువ్వు మానవ అన్నమాట. ఏ మిస్టర్, ఏం చేసావు అమ్మాయిని? సిస్టర్, నేనేం చేయలేదు. ఒట్టు. మీరుండండి,
రవి గారు వాట్ ఏ గుడ్ డే. మీరు రోజు ఈ బస్ స్టాప్ వస్తారా? పొరపాటు వచ్చాను, ఇక్కడ రానండి. పొరపాటు కాదండి, ఇది నా అదృష్టం. ఆ రోజు మీతో మాట్లాడదామంటే సరిగ్గా కుదరలేదు. ఐఎమ్ యువర్ ఫ్యాన్ సార్. బస్సు కర్మ. నా రోజు ఈ కారు మెకానిక్ వెళ్ళాలా? మీరు ఈ బస్సులో ఎక్కి వెళ్ళిపోతారేమో అని భయపడిపోయాను. ఎక్కేసేవండి మీరు. నా కోసమేనా? థ్యాంక్ యూ. మా ఇంటి నిండా మీ ఫోటోలే ఉన్నాయండి. మా నాన్నగారికి కూడా మీరంటే చాలా ఇష్టం. మీ నాన్నగారికి కూడానా? అవునండి రవి గారు, మీ ప్రతి ప్రోగ్రామ్ కి వస్తాను. ఒక్కడు కూడా మిస్ అయింది తెలుసా? ఏమిటో అనుకోకుండా కలిసి మీ అదృష్టానికి నాకు మాటలు తడబడుతున్నాయి. నా కాళ్ళు తడబడుతున్నాయండి. వస్తానండి. రవి గారు ఏమండి, ఇది నా చేయండి. అందుకేనండి మీరు ఈ చేతనేగా గిటార్ వాయించేది. ఇక వాయించండి. మీరు భలే తమాషాగా మాట్లాడతారండి. తమాషా. ఇప్పుడు మీకు తమాషా చూపిస్తున్నా. మీరు అటు తిరిగి కళ్ళు మూసుకుని 1 నుంచి 100 వరకు లెక్క పెట్టండి. ఎందుకండి? లెక్క పెట్టండి. 1 ఇంగ్లీష్ లో 1 2 2 3 4. చూడండి రవి గారు, ఈ రోజు మిమ్మల్ని వదులుతానా? రవి గారు, రవి గారు, రవి గారు, ఏమిటండి ఆ స్పీడు? రవి గారు, నేను ఇలా మీతో మాట్లాడానని చెప్తే మా ఫ్రెండ్స్ నమ్మరండి. నేను అబద్ధం చెప్తున్నానని నన్ను హేళన చేస్తారు. ప్లీజ్ మీ ఇల్లు ఎక్కడో చెప్తే సాయంత్రం వాళ్ళందరినీ తీసుకొని వస్తాను. ఇల్లు అది మా వీధిలో ఉందండి. మీ వీధేది? మా ఇల్లు నా వీధే. మా వీధి. ఈ వీధి తిన్నగా వెళ్తే మీ ఇల్లు వస్తుందా? ఇల్లు రాదండి, మనమే ఇంటి దాకా వెళ్ళాలి. అమ్మో, చాలా గడుచువారే. ఆడపిల్ల వెంట పడుతుందని బెట్టి చూపిస్తున్నారా? అబ్బే, నాకు పెట్టో రావండి. నా తీరే అంతా. మా ఇల్లు వచ్చేసండి. చాలా థ్యాంక్స్ అండి. గుడ్ నైట్. గుడ్ బై. ఇదా ఇల్లు? వస్తా, సాయంత్రం వస్తా. ఆ కోతి మూకని తీసుకొస్తా. ఏయ్, ఈ బుక్స్ పుచ్చుకోండి. కాస్త వాడికి టిఫిన్ పెట్టొస్తాను. హలో సార్, మీరు ఈల బాగా వేస్తున్నారు. ఈలపాట రఘురామయ్య గారు చుట్టాలా మీరు? కాదు, ఆయన చాలా బాగా వేస్తాం. యు ఆర్ కరెక్ట్. ఈ ఆర్ట్ నేర్చుకోవాలని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. కాస్త వినిపించరు? Why not? ఏయ్, చూడవే. ఏది? ఇంకోసారి కనుకొట్టి చూద్దాం. కొట్టలేదు మేడం, ఐ కాంట్. కన్ను వాచింది. కన్ను కొడతాను కొడతాను. కొట్టు. ఏది? ఇంకోసారి ఏలవే చూద్దాం. వేయలేను మేడం, వేయలేను. ఐ కాంట్. పెదము వాచింది. పెదము వాచింది. పెదం వాచి. వేస్తాను వేస్తాను. ఇంకోసారి ఈ ఆట పాడేవో నీ బాడీలో ఒక్క పాట కూడా మిగలు. జాగ్రత్త. బాగా బుద్ధి చెప్పేవే శారదా. ఇలాంటి వాళ్ళని క్షమించకూడదు రాదా. అలుసివ్వకూడదు, పులుసు కార్పించేయాల్సిందే. పదండి. ఇదేనా రవి గారి ఇల్లు? అదేమిటి, అంత పెద్ద పేరున్న మనిషి ఇంత చిన్న ఇంట్లో ఉంటున్నారా? సింప్లిసిటీ. ఎంత పేరున్నా డబ్బున్నా ఆర్భాడాలకు పోవడం తనకి ఇష్టం లేదని చెప్పారు ఇందాక నాతో. రండి రండి. రవి గారు, రవి గారు. ఎవరు ఎవరు కావాలి? నమస్కారం అండి. రవి గారు ఉన్నారా? రవిగాడ ఎందుకు? పనుందండి. మేము ఆయన అభిమానులం. లోపల ఉన్నారా? లేడు. గాలిపటాలు కొనుక్కుంటానని పేచి పెట్టి పావులో పట్టుకెళ్ళాడు ఇప్పుడే. రవి గారు గాలిపటాలు ఎగరేస్తారా? అది ఆయన హాబీ ఏమోనే. గొప్ప వాళ్ళకి అలాంటి హాబీలు ఉంటాయి తెలుసా? మా రవిగాడితో మీకేం పని? పనుంటూ పెద్దగా ఏమీ లేదండి. కాసేపు మాట్లాడి వెళ్దామని. మీరనేదేంటో నాకు అర్థం కావటం లేదు. అడుగు వస్తున్నాడు. బాబాయ్, వీడే మా రవి. నేను అడిగింది పాటలు పాడే రవి గారినండి. పాటలా? ఏడవడం తప్ప వీడికి పాడడం రాదు. అలాగా, వస్తామండి. మంచిది. రండే. రే గాడిద, ఏలేయడం తున్నావా లేదో గాలిపటాలు ఎగరేసుకోక అమ్మాయి తనకే పని రా. బాబాయ్, గాడిద. ఇక్కడ ఆపమన్నావేంటే? వ్రతం చెడ్డా ఫలం దక్కాలని రవి గారిని కలవనే లేదు. ఎలాగూ వచ్చాం కదా, కూల్ డ్రింక్స్ తాగుదాం పదండి. గుడ్ ఐడియా.
రండే ఆశాభంగం కలిగించినందుకు లతదే పార్టీ బాబు కూల్ డ్రింక్. ఇందాక ఆయన ఆ ఇంట్లోకే వెళ్ళారే. నువ్వు వెంట పడుతుంటే తప్పించుకోవడానికి ఆ ఇంట్లో దాక్కుని ఉంటారు. ఉట్టి పిరిగుడ్లా ఉన్నాడు మనిషి. ఈసారి తప్పించుకున్నా ఆయన ఇంకోసారి దొరకపోర్లే. నేను ఆయన్ని డెఫినెట్ గా వదలను. అయ్యో దొంగ! 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 మీరు రవి గారి సిస్టర్ కదా? అవునండి. మీదేనా ఈ బ్యాగు? అవునండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మధ్య ఇలాంటి కొత్త కొంతనాలు ఎక్కువయ్యాయండి. ఈ రాస్కల్స్ ని ఇలా వదిలేకూడదు. జైలు పెంచాల్సిందే. పదండి పోలీస్ స్టేషన్. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, ఎస్ఐ గారు. నువ్వు మీరు ఎస్ఐయా? అనుమానమా? ఏంటా చూపు? 2 సార్లు ఎస్ఐ పరీక్ష కూర్చున్నా తప్పి ఎడ్డిగానే మిగిలిపోయాయి. పసిగట్టేసిన పద్ధతిలో చూపేటంట. నాకు ఎస్ఐ గారు బాగా తెలుసు. అయ్యో, ఆ సంగతి తెలియకేదో బాగేశానమ్మా. ఎస్ఐ గారితో చెప్పగానమ్మా నన్ను సస్పెండ్ చేస్తారమ్మా. అయ్యో, 5 దొరగారు కూట్లే. ఏం కావాలి మేడం? ఈ రాస్కల్స్ ఈవిడ హ్యాండ్ బ్యాగ్ లాక్కుని మోటార్ సైకిల్ మీద పారిపోతుంటే 4 కొట్టి మీ దగ్గర లాక్కొచ్చాను. కొట్టారా? నేరస్తు మీద చేయి చేసుకోవడం నేరం. చేయి చేసుకోపోతే కాల్ చేసుకోవాలా? దొంగలు పారిపోయాక మీరు, ఇల్లు కాలిపోయాక ఫైర్ ఇంజిన్ వాళ్ళు వస్తారని మా బాగా తెలుసులేండి. ముందు వీళ్ళ సంగతి చూడండి. దేశంలో రోజు రోజుకి దొంగతనాలు దౌర్జన్యాలు పెరిగిపోతుంటే మీరు మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారండి? అసలు వింటున్నారా? ఇప్పుడే కాదు, ఈ మాట చాలా కాలంగా వింటున్నాను. వెల్, వీడు దొంగతనం చేసిన బ్యాగే. ఇదిగోండి సార్. మీ పేరేమిటి? శారదా? అదే, మీ పేరు మిస్ శారదా. ఈవిడ పేరు లత. ఓకే, రేపు 10 కోర్టుకు వచ్చి జరిగింది చెప్పి బ్యాగ్ తీసుకెళ్ళి. కోర్టుకు రావాలా? ఈ బ్యాగ్ ఇప్పుడు తీసుకెళ్ళకూడదా సార్? తప్పదమ్మా, రేపు తప్పని కోర్టుకు వచ్చి తీరాలి. గట్టిగా వాదించి ఇడియట్స్ కి శిక్ష వేద్దాం. కానిస్టేబుల్, వస్తాను సార్. మంచి. వాట్ ఇస్ దిస్? అలా ఉండిపోయాయండి. ఎవరు చూసారో లేదో నేను అట్టగే ఉండిపోయాను సార్. ఏమిటి సార్ ఆ చూపేమిటి సార్? తమరు లేనప్పుడు తమరు కుర్చీలో కూర్చున్న సంగతి పసిగట్టేసిన పద్ధతిలో చూపేమిటి సార్? నా కుర్చీలో కూర్చున్నావా? ఐ కాంట్ టాలరేట్ ఇన్ దిస్ ప్లేస్. నేను 2 రోజులు సస్పెండ్ చేస్తాను. ఏమిటనయ్యా ఇవన్నీ? కట్టుకట్టాలమ్మా, నువ్వు. ఏమా, నొప్పిగా ఉందా? ఉంది. ఈ మాత్రం దాన్ని కట్టేమిటనయ్యా? ఎవరన్నా చూస్తే నవ్వుతారు. ఎవరా నవ్వేది? ఇలా దెబ్బలు గాలి కొలేస్తే సెప్టిక్ అవుతాయమ్మా. సెప్టిక్ అయితే ఆపరేషన్ అవి చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి చెయ్యి కూడా తీసేసి వస్తుంది. చూడు ఎంత రక్తం పోయిందో. ఇలా ఊరుకుంటే ఒంట్లో రక్తం అంతా పోతుంది. రక్తం పోతే రకరకాల జబ్బులు వస్తాయి. చాలా ఇంకా 2 గుడ్డలు చూడతావా? అన్నయ్య నువ్వేం మాట్లాడుకో, వంట నేను చేస్తాను. ఇది తగ్గేదాకా నువ్వే పని చేయడం వీలేదు. అన్నయ్య ఎక్కువగా మాట్లాడకమ్మా, మాట్లాడినా రక్తం పోవచ్చు. లే, నెమ్మదమ్మా. ఇది భారత జాతి సహించకూడని విషయం అమ్మా. పట్టపగలు తడి రోడ్డు మీద ఒక స్త్రీమూర్తి చేతిలోని సంచిని సంఘ విద్రోహకర శక్తులు అతి ఘాతుకంగా ఎత్తుకుపోయాయంటే ఏం చేస్తోంది ప్రభుత్వం? ఏం చేస్తోంది ప్రభుత్వం? దీనికి పాపం ప్రభుత్వం ఏం చేస్తుంది నాన్న? వాళ్ళని మేమే పట్టి పోలీసులకు అప్పచెప్పామని చెప్తున్నాను కదా. రేపు కోర్టులో శిక్ష వేస్తారు. నో. దేశంలో సామాన్య పౌరుడికి రక్షణేకరమైపోతోంది. ఇది పాలక వర్గం తీవ్రంగా ఆలోచించవలసిన విషమ సమస్య. నా జనడబ్బా పేపర్కి మ్యాటర్ దొరక్క అవస్థపడుతున్నాను. మ్యాటర్ దొరికింది. అశేష ప్రజానీకానికి ఈ వార్త అందిస్తాను. ఆ సేతు హిమాచల్ పర్యంతం నా జనడబ్బా ద్వారా ఈ సంఘటన తెలిసేలా చేస్తాను. ఆ సేతు హిమాచల పర్యంతమా? నీ పేపర్ మా నూరు పొలిమేరు కూడా దాటి వెళ్ళదు కదా నాన్న. నో. అక్కడే పొరపాటు పడుతున్నావు. పేపర్ ప్రింట్ కాగానే నేను రైల్వే స్టేషన్కి ఎందుకు వెళ్తానో తెలుసా?
అటు బాంబే కేసి, ఇటు మెడ్రాస్ కేసి, అటు ఢిల్లీ కేసి, ఇటు కలకత్తా కేసి వెళ్లే రైళ్ల ప్రక్కన దొంగచాటుగా కూలి వాళ్లతో కలిసిమెలిసి ఉండిపోయి బళ్ళు బయలుదేరగానే ఒక్కో పేపరు తీసి గురి చూసి విసురుతా. ఈ విసురుడు వల్ల నలుదిశలకి నా పేపర్ ప్రయాణించినట్టే కదా. అరే ఎందుకమ్మాది నా మామయ్యని పనిచేయకు. అరే కట్లు చేసేవేంటి? మళ్ళీ పెట్టుకోవచ్చని. శారద గారు వస్తున్నా. శారద గారు ఎవరిది ఆడగొంతు? ఈ ఇంట్లో ఆడవాళ్ళు రావటం నో. రవి గారు ఏమిటి వంటింట్లో సంగీత సాధన చేస్తున్నారా? ఓ మీరా? మీరు మా ఇల్లు పట్టేసరే. ఆ రోజు తప్పించుకున్నా ఈ రోజు దొరికిపోయారు చూసారా? నా బాధ గ్రహించారు. మా చెల్లి కోసమా ఉన్నట్టు పిలుస్తాను. ఏమండి, ఏమండి, రవి గారు, రవి గారు, ఆగండి, రవి గారు, అరే. ఆవిడ డ్రెస్ చేసుకుంటున్నారండి. శారద గారు మీతో చెప్పే ఉంటారు. నిన్న రౌడీలు నా బ్యాగ్ కొట్టేస్తే మీ చెల్లెలు. ఏమిటి రౌడీలు ఎత్తుకెళ్ళిపోయింది మీ బ్యాగా? అవునండి, అదృష్టవశాత ఆ సంఘటన జరగడంతో మీ చెల్లెలతో పరిచయం అయింది. పరిచయం సరే, మీరంత అజాగ్రత్తగా ఉండేలా? మీ మూల నా చెల్లి చేయి దెబ్బతలింది. అది చెట్టుకే ప్రమాదం జరిగితే మీరేం చేయగలరండి? అన్నయ్య వస్తామన్నయ్య. మేము కోర్టుకెళ్ళి అటు నుంచి అటు కాలేజ్కి వెళ్తాం. కోర్టుకి ఏమిటమ్మా? మేము ఇద్దరు అక్కడికి వెళ్ళి సాక్ష్యం చెప్పి బ్యాగ్ తీసుకోవాలి. పరువైన ఇంటి ఆడపిల్లలు కోర్టు చుట్టూ తిరగకూడదమ్మా. ఎంత పరువైన ఆడపిల్లైనా బరువైన పర్సన్ దొంగలు ఎత్తుకుపోతుంటే చూస్తూ ఊరుకోలేదన్నయ్య. వస్తాను. అయ్యో కట్టిప్పేస్తాడమ్మా. మేకు తగిలించొచ్చు. కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత తెచ్చుకుంటాను. బాయ్. రండి. బాయ్ బాయ్. వస్తాను రవి గారు, ఇక్కడి నుంచి రోజు వస్తాను. ఈయ్యా! మా ఇంటికి రోజు వస్తారా?